Hi, good morning children. How are you? My name is Venkateswari. I am teaching Telugu. Today I am going to introduce Telugu గుణింతములు. ఓకే, ఇప్పుడు మనం క్రిందటి క్లాస్లో ఏం చెప్పుకున్నాము? గుణింతాలు కొన్ని చెప్పేసుకున్నాం కదా. ఇంకా లాస్ట్లో రిమైనింగ్ కొన్ని ఉన్నాయి. ఆ కొన్నిటితో ఈరోజు మనకి గుణింతాలు కంప్లీట్ అయిపోతాయి. దానిలో ఒక్కసారి మనం రివైజ్ చేసుకుందాం. క ఖ గ ఘ చ ఛ జ ఛ ట ఠ డ ఢ అణ త థ ద ధ న ప ప ప భ మ య ర ల వ స. ఆ గుణింతాల వరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు తర్వాత ఉన్నటువంటి గుణింతాల గురించి మనం ఇప్పుడు నేర్చేసుకుందాం. ఓకేనా? ఓకే, గుణింతములు. నెక్స్ట్ స వరకు రాసుకున్నాం కదా, మెలిక స వరకు. ఇప్పుడు షా. ఏంటి? షా. ఇది షా అనగానే ఎలాంటి షా అని మనం చెప్పుకున్నాం? సింబాలికల్ పాలాంటి షా. ఏంటిది? పాలాంటి షా. ఆ షాకి గుణింతం రాస్తున్నాం. షా. షాకు దీర్ఘం ఇస్తే షా. షాకి గుణిస్తే షీ. షాకి గుడి దీర్ఘం ఇస్తే షీ. షాకి కొమ్ము పెడితే షూ. షాకి కొమ్ము దీర్ఘం ఇస్తే షూ. షాకి రుత్వం ఇస్తే షూ. షాకి రుత్వం దీర్ఘం ఇస్తే శ్రూ. షాకి ఏత్వం ఇస్తే షే. షాకి ఏత్వం దీర్ఘం ఇస్తే షే. షాకి ఐత్వం ఇస్తే షై. షాకి ఓత్వం ఇస్తే షో. షాకి ఓత్వం దీర్ఘం ఇస్తే షో. షాకి ఔత్వం ఇస్తే షౌ. షాకి సున్నా పెడితే షం. షాకి 2 సున్నాలు పెడితే షాహా. ఓకే, షా గుణింతం ఫినిష్. నెక్స్ట్ ఏంటి? యా రా లా వా సా. షా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లెటర్ సా. ఈ సా అనేటటువంటి అక్షరాన్ని ఏమని మనం చెప్పుకున్నాం సింబాలికల్గా? కుంటి సా. ఆ సా గురించి ఇప్పుడు గుణింతం రాద్దాం. సా. సాకు దీర్ఘం ఇస్తే సా. సా గుడిస్తే సి. సాకి గుడి దీర్ఘం ఇస్తే సి. సా కొమ్ము పెడితే సు. సాకి కొమ్ము దీర్ఘం ఇస్తే సు. సాకి రుత్వం ఇస్తే శ్రు. సాకి వృత్వం దీర్ఘం ఇస్తే శ్రూ. సాకి ఏత్వం ఇస్తే సే. సాకి ఏత్వం దీర్ఘం ఇస్తే సే. సాకి ఐత్వం ఇస్తే సై. సాకి ఓత్వం ఇస్తే సో. సాకి ఓత్వం దీర్ఘం ఇస్తే సో. సాకి ఔత్వం ఇస్తే సౌ. సాకి సున్నా పెడితే సం. సాకి 2 సున్నాలు పెడితే సాహా. ఓకే, సా గుణింతం. నెక్స్ట్ ఏంటి? యా రా లా వా సా షా సా అయిపోయింది. నెక్స్ట్ ఏం లెటర్ వస్తుంది? హా. హా గుణింతం. హా. హాకి దీర్ఘం అన్నప్పుడు మళ్ళీ డిఫరెంట్ వస్తుంది, జాగ్రత్తగా చూడాలి. మామూలుగా మనం ఏం చేస్తాం? హా రాస్తాం. దీర్ఘం అంటే ఏం చేస్తాము? పక్కన గీత గీసేస్తున్నాం కదా, దీనికి గీత గీయకూడదు. ఏం చేయాలి? పైన పొల్లులాగా పెట్టాలి. ఇది హాకి దీర్ఘం. ఇది ఒకటి డిఫరెంట్. ఓకే, హాకి దీర్ఘం అంటే ఇది రాయాలి. హా. హాకి గుడి ఇక్కడ పెట్టాలి, అంతేగాని హా రాసాం కదని ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ పెట్టాలి. హాకి గుడిస్తే హీ. హాకి గుడి దీర్ఘం ఇస్తే హీ. హాకి కొమ్మిస్తే హూ. కొమ్మిచ్చాం. హాకి కొమ్ము దీర్ఘం ఇక్కడ ఇస్తున్నాం హూ. హాకి వృత్వం ఇస్తున్నాం హురు. హాకి వృత్వం దీర్ఘం ఇస్తున్నాం హురు. అలానే హాకి ఏత్వం. ఏత్వం ఎక్కడ ఇవ్వాలి? ఇప్పుడు గుడి ఇవన్నీ ఇక్కడ ఇచ్చాం కదా, అలానే ఇక్కడ ఇచ్చాలి. హే. హాకి ఏత్వం ఇస్తే హే. హాకి ఏత్వం పొడిస్తే హే.
ఏమన్నాం? పొల్లనొచ్చు, దీన్ని దీర్ఘం అనొచ్చు. కాబట్టి హాకి ఏత్వం దీర్ఘం, హాకి ఐత్వం, హాకి ఓత్వం. ఇప్పుడు ఓత్వం టీచర్ ఇక్కడ ఏత్వం అంటే ఇక్కడ ఇచ్చారు కదా, ఏత్వం దీర్ఘం అంటే ఇక్కడ ఇచ్చారు, ఐత్వం అంటే ఇక్కడ ఇచ్చారు. కాబట్టి ఓత్వం అనేటటువంటిది ఎక్కడ ఇవ్వాలి అని మీకు డౌట్ వస్తుంది. డౌట్ రాదు, నేనే డౌట్ చెప్తున్నాను కదా. ఇప్పుడు ఏం చేయాలంటే హా రాసేసి ఇక్కడ ఓత్వం ఇవ్వాలి, అంతే కదా. అని టీచర్ ఏత్వం అంటే ఇక్కడ చెప్పేశారు కదా, ఇక్కడ ఓత్వం అంటే ఇక్కడ ఇచ్చేయచ్చులే అనుకోకూడదు కదా, ఇక్కడ ఇవ్వాలి. అలానే హాకి ఓత్వం దీర్ఘం, హాకి ఔత్వం, ఔత్వం కూడా ఇక్కడే ఇవ్వాలి. హాకి 0, హాకి 2 సున్నాలు. ఆహా, ఓకే. నెక్స్ట్ అక్షరం ఏమొస్తుంది? ఏమొస్తుంది? హా తర్వాత అలా ఏమొస్తుంది? హలా, హలా, హలాకి దీర్ఘం, హలాకి గుడి, హలాకి గుడి దీర్ఘం, హలాకి కొమ్ము, హలాకి కొమ్ము దీర్ఘం, హలాకి వృత్తం, హలాకి వృత్తం దీర్ఘం. అంటే అలా, అలాకి దీర్ఘం ఇస్తే లా, హలాకి గుడి ఇస్తే అలి, అలీకి గుడి దీర్ఘం ఇస్తే లీ, హలీకి కొమ్ము పెడితే హలవు, హలాకి కొమ్ము దీర్ఘం ఇస్తే లు, హలాకి వృత్వం ఇస్తే లు, హలాకి వృత్వం దీర్ఘం ఇస్తే రు. ఇప్పుడు హలాకి ఏత్వం ఇస్తే లే, హలాకి ఏత్వం దీర్ఘం ఇస్తే లే, హలాకి ఐత్వం ఇస్తే లై, హలాకి ఓత్వం ఇస్తే లో, హలాకి ఓత్వం దీర్ఘం ఇస్తే లో, హలాకి ఔత్వం ఇస్తే లౌ, హలాకి 0 పెడితే లం, హలాకి 2 సున్నాలు పెడితే లహ. ఇది అలా. నెక్స్ట్ ఏంటి? అక్ష. ఇంకా 2 లెటర్స్ ఉన్నాయి కదా మనకి అక్షరమాల అయిపోవడానికి. అక్ష, అందుకే చిన్నవి రాసేస్తున్నాను. ఓకే, అక్ష, అక్ష, అక్షకి దీర్ఘం ఇస్తే క్ష, పట్టవారు డ్రాప్ చేసి రాయాల్సిందే. ఓకే, రాద్దాం, నో ప్రాబ్లం. అక్ష, అక్షకి గుడి పెడితే క్షి, అక్షకి గుడి దీర్ఘం ఇస్తే క్షి, అక్షకి కొమ్ము పెడితే క్షు, అక్షకి కొమ్ము దీర్ఘం ఇస్తే క్షు. అలాగే అక్షకి వృత్తం ఇస్తే క్షు, అక్షకి వృత్వం దీర్ఘం ఇస్తే క్షు. అలానే అక్షకి ఏత్వం ఇస్తే క్షే, అలా అక్షకి ఏత్వం దీర్ఘం ఇస్తే క్షే, అక్షకి ఐత్వం ఇస్తే క్షై, అక్షకి ఓత్వం ఇస్తే క్షో, అక్షకి ఓత్వం దీర్ఘం ఇస్తే క్షౌ, అక్షకి ఔత్వం ఇస్తే క్షౌ, అక్షకి దీర్ఘం 0 పెడితే క్షం, అక్షకి 2 సున్నాలు పెడితే క్షహ. ఇవి గుణితాల్లో ఉన్నటువంటివి. ఏంటి? షా, షాకి దీర్ఘం, షాకి గుడి, గుడి దీర్ఘం, షాకి కొమ్ము, షాకి కొమ్ము దీర్ఘం, షాకి రుత్వం, షాకి రుత్వం దీర్ఘం. ఏంటి? షా, షా, షి, షీ, షు, షూ, శ్రు, శ్రూ. నెక్స్ట్ షే, షే, షై, షో, షో, షౌ, షం, షహ. అంటే ఏమి ఇచ్చాం? ఏత్వం, ఏత్వం దీర్ఘం, ఐత్వం, ఓత్వం, ఓత్వం దీర్ఘం, ఔత్వం, 0, 2 సున్నాలు. అలానే సాగుణితం, అలానే హాగుణితం. హాగుణితంలో నేను మార్పు ఏం చెప్పాను? హాకి దీర్ఘం అన్నప్పుడు పైన పొల్లు పెట్టడమే. ఓకే, ఇదొక్కటి దీనిలో మార్పు. నెక్స్ట్ ఏంటి? ఇంకా అన్నీ కూడా మనకి అచ్చుల గుర్తుల్లో ఉన్నటువంటి గుర్తుల్ని పెట్టాం. నెక్స్ట్ బండిరా గుణింతం. ఆ బండిరా గుణింతం కూడా అయిపోయిందంటే మీకు యాక్టివిటీ ఇచ్చేస్తాను. ఓకేనా? ఇప్పుడు బండిరా గుణింతం రాద్దాం. గుణింతాలు చదవడానికి వస్తున్నాయరా? అన్నీ కూడా అచ్చుల్లో ఉన్నటువంటి గుర్తులే కాబట్టి ఈజీగా వాటిని మనం అచ్చుల గుర్తుల్ని ఆపాదించుకోవాలి.
కానీ ప్రతి గుణింతాన్ని రాసేటప్పుడు ప్రొనౌన్సియేట్ చేయాలి. చేస్తేనే మనం పదాలు రాసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు లాస్ట్ బట్ వన్ బండిరా. బండిరా గుణింతం. బండిరా, బండిరాకి దీర్ఘం ఇస్తే రా, బండిరాకి గుడిస్తే రీ, బండిరా గుడి దీర్ఘం ఇస్తే రీ, బండిరాకి కొమ్ము పెడితే రూ, బండిరాకి కొమ్ము దీర్ఘం ఇస్తే రూ, బండిరాకి రుత్వం ఇస్తే రూ, బండిరాకి రుత్వం దీర్ఘం రూ. ఇప్పుడు బండిరాకి ఎత్వం ఇస్తే రే, బండిరాకి ఎత్వం దీర్ఘం ఇస్తే రే, బండిరాకి ఐత్వం ఇస్తే రై, బండిరాకి ఉత్వం ఇస్తే రో, బండిరాకి ఉత్వం దీర్ఘం ఇస్తే రో, బండిరాకి ఔత్వం ఇస్తే రౌ, బండిరాకి సున్నా పెడితే రౌ, బండిరాకి 2 సున్నాలు పెడితే రహా. అంటే అన్నీ సేమ్ మార్చిన గుర్తులు పెట్టేసాం. బండిరా అనేది రాసాం, ఇంకా అంతే. దీర్ఘం గుడి, గుడి దీర్ఘం కొమ్ము, కొమ్ము దీర్ఘం రుత్వం, రుత్వం దీర్ఘం ఎత్వం, ఎత్వం దీర్ఘం ఐత్వం, ఓత్వం, ఓత్వం దీర్ఘం ఔత్వం, 0 2 సున్నాలు. అంతే కదా, 16 లెటర్స్. ఇట్లా మనం హల్లులు ఒత్తులు అనేటటువంటివి నేర్చుకున్నాం. అలానే అచ్చులు గుర్తులు నేర్చుకున్నాం, గుణింతాలు నేర్చేసుకున్నాం. ఇప్పుడు ఈ గుణింతాలకి మనం ఏం చేస్తాం, యాక్టివిటీ. అంతకు ముందు అచ్చులకి గుర్తులు పెట్టారు యాక్టివిటీస్లో, నెక్స్ట్ హల్లులకు ఒత్తులు పెట్టేశారు. ఇప్పుడు గుణింతాలకి యాక్టివిటీ ఇస్తున్నాను. ఇప్పుడు గుణింతాలు అనేటటువంటివి మీరు రాయాలి. ఓకేనా? యాక్టివిటీ ఏ ఏ గుణింతాలు ఇస్తున్నానో ఇక్కడ ఇస్తాను, మీరు ఆ గుణింతాన్ని మీరు రాయాలి. కా, చా, టా, తా, తా. ఈ గుణింతాన్ని మీరు రాయాలి. నెక్స్ట్ ఏంటి, గా, జా, డా, దా, బా. ఇవి ఒక 5 గుణింతాలు. నెక్స్ట్ ఏంటి, ఇంకా ఉన్నాయా రో, మీకు యాక్టివిటీకి ఇంకా ఇస్తాను. 5 5 5 10. ఇంకా ఏంటి డిఫరెంట్గా ఉంటుందని చెప్పాను కదా, మా, యా, హా, ఈ గుణింతాలు. ఓకే, ఈ 13 గుణింతాలు మీరు యాక్టివిటీ కింద రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ 13th గుణింతాలు అయిపోతే మనం నెక్స్ట్ ఏం చేయాలంటే తలకట్టు, దీర్ఘము, గుడి, గుడి దీర్ఘం వచ్చేటటువంటివి అక్షరాలు, పదాలు నేర్చుకున్నాం. ఓకేనా? ఓకే, బాయ్ చిల్డ్రన్.